ఏం తప్పలేదు, కరెక్ట్. అదే అదే పెట్టుకుని కాస్వామి చైనాలో రబ్బర్ పూకులు దొరుకుతాయి. అది మేరీకి పెట్టేసి రోజు దాంతో సెక్స్ చేస్తాను, ఆ బొమ్మతో సెక్స్ చేస్తాను, నాకు పాపం తగులుద్ది అంటే తగలదు. ఎందుకంటే మేరీ విగ్రహం కాబట్టి విగ్రహంలో ఏముండదయ్యా. విగ్రహారాధన దేవుణ్ణి అసహించుకున్నాడు. విగ్రహాన్ని అసలు పూజించడం తప్పు. విగ్రహంలో ఏమీ లేనప్పుడు నేను సెక్స్ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏసుకొచ్చిన ఇబ్బంది ఏంటి? మేరీ విగ్రహం పెట్టుకొని సెక్స్ చేస్తే దానికి ఒక రబ్బర్ పెట్టుకుంటారు, రబ్బర్ పూకులు దొరుకుతాయి చైనాలో. అవి ఆర్డర్ తెప్పించుకొని చైనా నుంచి రబ్బర్ పూకులు తెచ్చుకొని మేరీకి పెడతా, వెనక ఒకటి ముందు ఒకటి పెడతా, పూకు గుద్ద రెండు పెడతా మేరీ విగ్రహానికి. పెట్టుకో. ఇప్పుడు నేను తప్ప, అది పాపమా? విగ్రహానికి చేయడం తప్ప ఒప్ప? ఈ బైబుల్ ఇది ఉంది, ఈ తప్పు అది తప్పు స్వామి అయి తర్వాత మాట్లాడు. ఇప్పుడు నేను చేసింది తప్ప రైటా? అరే తప్పు కాదు, అది చేసుకో, దినం పెట్టుకో. థ్యాంక్ యూ. అది అంటే విగ్రహాల్లో ఏమీ లేదన్నప్పుడు క్రైస్తవులు చెప్తారు విగ్రహారాధన వ్యభిచారంతో సమానము. విగ్రహంలో ఏమీ లేదన్నప్పుడు నేను చేసిన కూడా తప్పు కాదు. తప్పెలా అయితే నేను చెప్తున్నా కదా, సైకిల్ మోటార్ మీద కూడా అంగిలా గిడిచి అట్లా బొర్రలో పెట్టుకుని పో. ఎక్కడ పెట్టమంటావు? మేరీకి పెట్టమంటావా? మేరీ బొమ్మ ముందర పెట్టుకొని. అది శభాష్, మంచిగా సలహా ఇచ్చు. ఇప్పుడు నచ్చావు నాకు. అట్లా ఊర్లో తిప్పుకుంటే పో. సరేగానే అబ్రహాం పేరు పెట్టుకున్నావు, మరి ఆయన్ని ఫాలో అయ్యావా నువ్వు? అబ్రహాం తన భార్యను పడుకోబెట్టి డబ్బులు సంపాదించాడు తెలుసా నీకు ఫరో రాజు దగ్గర. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.